ईश्वरश्रियाजुषम् श्रीमाधवाङ्घ्रिजलजद्वयनित्यसेवा प्रेमा विलासय पराङ्कुशपादभक्तं कामादिदोषहरमात्मपदाश्रितानां रामानुजं यतिपतिं प्रणमामि मूर्ध्ना। कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहम्। कृष्णे नामरसत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः। कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम्। कृष्णे तिष्ठति सर्वमेतदखिलं हे कृष्ण रक्षस्य माम्। शतमकमणिनीलाचारुकल्हारहस्ता स्तनभरनमिताङ्गी सान्द्रवात्सल्यसिन्धुः अलकविनिहिताभिस्रग्भिरा कृष्णनादा विलसतु हृदि गोदा विष्णुचित्तात्मजानः। दिशन्तु मे देव सदा त्वदीयाः दयान्तरङ्गानुचराः कटाक्षाः श्रोत्रेषु पुंसाममृतं क्षरन्तीं सरस्वतीं संश्रितकामधेनुम्। భగవద్బంధులారా, ఈవేళ తిరుప్పావై దివ్యవృత్తంలో 7వ రోజు. ఈవేళ మనం 7వ పాటని, అందులో ఉన్నటువంటి అర్థాన్ని మనం అనుభవించబోతున్నాం. నిన్నటి రోజున మనం అనుకున్నాం, ముందుగా 10 మంది గోపికల్ని ఆండాళమ్మ గారు గోష్ఠితో వెళ్ళి వారిని మేల్కొల్పి వారిని కూడా గోష్ఠిని అందించుకుని తద్వారా భగవంతుడి యొక్క స్థానానికి వెళితే భగవంతుడి యొక్క అనుగ్రహం జ్ఞానులైనటువంటి వారి మీద ప్రధానంగా కలుగుతుంది కనుక వారి ద్వారా మనకి భగవత్ ప్రాప్తి కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ వెనుకబడి ఉన్నటువంటి నిద్రిస్తున్నటువంటి 10 మంది గోప బాలికల్ని మేల్కొని బయలుదేరేటువంటి కార్యక్రమాన్ని నిన్నటి దినాన్ని ప్రారంభం చేసుకున్నాం. సరే, నిన్న పుళ్ళుం చిలంబినగాన్ పుల్లరాయన్ కోయలినంటూ ఆ పక్షులు కూస్తున్నాయి. ఆ విష్ణాలయం నుంచి వినిపించేటువంటి తెల్లనైనటువంటి శంఖం యొక్క పెద్ద ధ్వని వినిపించలేదా అని అంటూ ఆ నిద్ర నుంచి మేల్కొంటున్నటువంటి మునులు యోగుల హృదయాలలో నింపుకొని నోటి ద్వారా కీర్తిస్తున్నటువంటి హరిహరి అనేటువంటి శబ్దం వినలేదమ్మా, విని కూడా ఇంకా పడుకున్నావా అని ప్రభాతం పాడి వారికి నిన్నటి గోపికని మేల్కొల్పి ఈవేళ గోష్ఠిలో ముందుంచుకొని ఇవాళ 2వ గోపిక ఇంటికి బయలుదేరారు మన ఆండాళ్ గోష్ఠి. భగవద్ విషయం అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే చాలా విలక్షణమైనటువంటిది అని చెప్పేసి చెప్తారు. కొత్తగా అనుభవించే వాళ్ళకి, చాలా కాలం నుంచి అనుభవించేటువంటి వాళ్ళకి కూడా ఈ భగవత్ వైభవం అనేటువంటిది మనల్ని తన్మయుల్ని చేస్తుంది అని అంటారు. అదే మన లౌకికమైనటువంటి అనుభవం ఉందనుకోండి, అది కాస్త పాతపడితే నీరసం అయిపోతుంది. ఇంతేనా అని దాన్ని వదిలేస్తాం. కానీ భగవద్గుణ వైభవాన్ని తెలుసుకోవడం మొదలు పెడితే అలా ముందుకు సాగుతూ దానిలో తన్మయులమై ఉంటామన్నమాట. నిన్న మేల్కొల్పినటువంటి గోపిక ఎలాంటిది అంటే భగవద్ అనుభవంలో కొత్తగా ప్రవేశించినటువంటిది. కానీ ఈవేళ మనం మేల్కొల్పబోయేటువంటి గోపబాలిక ఎలాంటిదిట అంటే అంతకుముందే భగవద్ అనుభవంలో పరిచితమై ఉన్నప్పటికీ కూడా కాస్తంత మత్తు ఎక్కువగా కలిగినటువంటిదై ఇంకా లేవలేక అలా పడుకున్నటువంటి గోపబాలికను అనమాట. నిన్న పాసురంలో కేటిలయో అన్నారనమాట. కానీ ఈవేళ పాసురంలో ఏమమ్మా అంటే విన్నావా, నిలబలికితే విని కూడా పరుండి ఉన్నావా అని ఈవేళ శ్రవణంలో 2వ దశని మనకి ఆండాళ్ తల్లి పరిచయం చేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా మనం గుర్తించాల్సింది ఏమిటి అని అంటే శ్రవణము అనేటువంటిది అంటారు. అయితే ఒకటి, ఏదో నిన్న ఒక గోపికను లేపారు కదా, వారిని తీసేసుకొని గోష్ఠిని శ్రీకృష్ణుడి యొక్క భవనానికి వెళ్ళిపోవచ్చు కదా అంటే వీళ్ళు అలా వెళ్ళేటువంటి రకం కాదు. ఎందుకంటే అందరినీ కలుపుకొని ఆనందం ఏదో అందరం కలిసి పంచుకొని తినాలి లేదా పంచుకొని అనుభవించాలి అనేటువంటి భావం కలిగినటువంటి వాళ్ళు కనుక. అంతేకాదు, వీళ్ళకు ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏమిటంటే భగవద్ అనుభవం కంటే భగవత్ సమూహం లేదా భాగవత సమూహాన్ని చూస్తే కలిగేటువంటి ఆనందమే వీళ్ళకి ఆనందంగా ఉంటుంది అని చెప్పేసి చెప్తారనమాట. కాబట్టి గోష్ఠిలో ఎవరు లేకపోయినా కూడా వీళ్ళకి చాలా వెల్తిగా కొరతగా ఉంటుంది కనుక అందరినీ మేల్కొల్పి తీసుకువెళ్ళాలి అనేటువంటి భావన. అందుకే నమ్మాళ్ళవారులు అనే మహానుభావులు చెప్తారు ఆయన యొక్క ప్రబంధాల్లో, అడియార్గల్ కుడాంగళై కొడ కూడువదు
ఎన్రుగోలో అని అంటారు. అంటే భక్తుల యొక్క సమూహంలో కలిసి ఉండేది నేను ఎన్నడికో కదా అని నమ్మాళ్ళవారినంతటి వారు ఆ అనుభవాన్ని పొందుతారనమాట. కాబట్టి 10 మంది భక్తులతో కలిసి వెళ్ళి అనుభవిస్తే ఆనందం వేరుగా ఉంటుంది అని అంటారు. అంతే కదండి. 10 మందితో కలిసి కనుక ఏదైనా కష్టం కలిగినప్పుడు, విచారం కలిగినప్పుడు దాన్ని 10 మందితో పంచుకుంటే ఏమవుతుంది? 10 మంది 10 రకాల మాటలు చెప్పి పోన్లేమ్మా అదేం కాదులే, ఈసారి బాగుంటుందిలే, నీకు అంత సుఖంగానే జరుగుతుందిలే, నీకు అదిలే ఇదిలే అని చెప్తే అప్పటిదాకా మనలో ఉన్నటువంటి విచారం తగ్గిపోతుంది. అదే 10 మంది కలిసి ఆనందాన్ని పంచుకుంటున్నారనుకోండి, ఇంకా ఆనందం అనేటువంటిది పెరుగుతుంది. కనుక భగవత్ సమూహంలో మనం కూడా చేరి ఆ ఆనందాన్ని అనుభవించాలి అనేటువంటి విషయం కలిగినటువంటిది. శ్రవణం అంటే ప్రహ్లాదుడు దీంట్లో చెప్పినటువంటి భక్తిలో ఉన్నటువంటి మార్గాలు 9 రకమైనటువంటి మార్గాలు ఉన్నాయి అని చెప్తారు. ఈ భక్తి అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చిందట? భజ సేవాయాం అనేటువంటి ధాతువు నుంచి వచ్చిందిట. ఆ మోక్ష సాధనాలు అంటే పరమాత్మని పొందాలి, దానికి కావలసినటువంటి సాధనాలు ఏమున్నాయి అంటే భక్తి అనేటువంటిది భక్తి మార్గే గరీయసి అని అంటారు. ఉన్న మార్గాలన్నింటిలో కల్లా భక్తి మార్గమే గొప్పది అని అంటారు. భక్తి 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 అంటున్నారు ఏమిటండి అంటే, భక్తి అంటే ఏముందండి? ఇప్పుడు మనకు వస్తువు మీద బాగా ఇష్టమైంది అనుకోండి, ఆ వస్తువుని మనం ఎంత భద్రంగా, ఎంత జాగ్రత్తగా, ఎంత ఇతరులకు అందకుండా దాన్ని కాపాడుకుంటూ దాన్ని అనుభవిస్తూ ఉంటామో కదా. భక్తి అంటే ఏమిటండి? దాని మీద ఉన్నటువంటి ప్రేమ. కాబట్టి ఆ ప్రేమ ఎలాంటి ప్రేమ అయి ఉండాలి? నిరతిశయమైనటువంటి ప్రేమ అయి ఉండాలి. తిలధారవత్ అంటే ఒక నూనె ధార ఏ విధంగా కిందికి పడుతూ అవిచ్ఛిన్నంగా ఉంటుందో అలా ఆ ఎదురుగా ఉన్నటువంటి లేదా మనం విశ్వసించినటువంటి ఆ భగవంతుడు ఇంకొక అంశం వాటి మీద అలాంటి అవిచ్ఛిన్నమైనటువంటి ప్రేమని, ధ్యానాన్ని కలిగించేదిగా ఉండాలి భక్తి అని అంటారు. ధ్యానం వేరు, అనుధ్యానం వేరు అని 2 మాటలు చెప్తారు మనకి ఇక్కడ. ధ్యానము అంటే ఒక లిప్తకాలం అంటే ఒకసారి అలా రెప్పగొట్టే లోపల ఆ పరమాత్మ యొక్క ఆ ముఖారవిందాన్ని లేదా ఆయన యొక్క వైభవాన్ని ఒక్కసారి మనం అనుభవిస్తున్నాం అనుకోండి, మరుక్షణం ఏమైపోతుంది? వేరేదేదో వచ్చి చేరుతుంది. అలా కాకుండా ఆ క్షణానికి కూడా మారకుండా పరమాత్మ యొక్క ఆ దివ్యమైనటువంటి సౌందర్యమో సుందరమైనటువంటి రూపమో మన కళ్ళ ముందు కలిగితే దాన్ని మనం ఆస్వాదిస్తూ పోతూ ఉంటే దాన్నే అనుధ్యానము అని అంటారనమాట. అలాంటి అనుధ్యానాన్ని కలిగి ఉండాలి అని అంటారు. దానికి కారణభూతమైనది ఏమిటి అని అంటే భక్తి. ఈ భక్తి మార్గాలు ఎన్ని ఉన్నాయి అని అంటే 9 మార్గాలు ఉన్నాయి అని సాక్షాత్తు ప్రహ్లాదుడే మనకి చెప్తాడు. ఏమిటా 9? శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని 9 రకాలైన భక్తులు ఉన్నాయి అని చెప్తూ వాటిల్లో మొట్టమొదటి మెట్టు ఏమిటి అని అంటే శ్రవణం చేయవలసిందే. ఏం శ్రవణం చేయాలి? పరమాత్మ యొక్క వైభవాన్ని మనం శ్రవణం చేయాలి. బాగా బీడుబారిపోయి నెరలిచ్చినటువంటి భూమి వ్యవసాయానికి పనికిరాదు కదా. అలాంటిది ఒక తొలకరి జల్లు కనుక కురిస్తే ఆ మట్టి అంతా కూడా మెత్తబడి ఆ నెర్రలు పూడి మెత్తదనాన్ని ఎలా అయితే సంక్రమించుకుంటుందో, భగవద్ వైభవాన్ని వినంగా మన ఆత్మ కూడాట అలాంటి మెత్తదనాన్ని పొందుతుందిట. తద్వారా భగవన్ ఉన్ముఖంగా అంటే భగవంతుని వైపుగా నడుస్తుందిట. అలా నడిపించేటువంటి సాధనం ఏది అనంటే శ్రవణము. వినంగా శ్రీకృష్ణ పరమాత్మ కూడాట ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చాట. యుద్ధం అయిపోయింది. అయితే శ్రీకృష్ణుల వారు యుద్ధం అయిపోయినా కూడా కొంతకాలం పాటు ఈ పాండవులతోనే ఉన్నారట. ఎందుకు అంటే ఇంక కాస్త దిద్దుబాటు చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ. ఎందుకంటే కౌరవాదులకు ఇష్టమైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా మిగిలి. వాళ్ళందరూ కూడా ఏ విధంగా అయినా వీళ్ళకి గ్లాని కలిగిస్తారేమో అని ఆ దిద్దుబాటు చర్యలు చేయడం కోసం కృష్ణ పరమాత్మ అక్కడ ఉన్నట్ట కొంతకాలం పాటు. ఆ ఉన్న సందర్భంలో ధర్మరాజు వెళ్ళాట ఎవరి దగ్గరికి? కృష్ణ పరమాత్మ దగ్గరికి. ఆయన తదేక ధ్యానంలో ఉన్నాడు. కృష్ణ పరమాత్మ తదేక ధ్యానంలో ఉన్నాడట. కృష్ణుడు అంటే సాక్షాత్తు ఆ పరంపదల్లో ఉండేటువంటి శ్రీమన్నారాయణుడే కదండి. ఆయన ధ్యానం చేయడం ఏమిటి? సరే ఏదోలే ఆలోచిస్తున్నాడు, ఏమో బాగానే పిలుస్తారు కదా కృష్ణుని వాళ్ళు అని కృష్ణ అని పిలిచాట. కదలలేదట. ఈ చివరికి ఉండలేక కృష్ణ అని చేయబట్టుకు లాగట. అప్పుడు ఒకసారి ఆ ధ్యానం నుంచి బయటకు వచ్చాట.
ఏమయ్యా నువ్వు ధ్యానం చేస్తున్నావు అంటే నీకంటే గొప్పవాడెవడో ఇంకొకటి ఉండాలి, ఎవరు అని అడిగట. ఎవరు అని అడిగితే కృష్ణుడు చెప్తాట, నాయనా నేను ధ్యానం చేస్తున్నటువంటి మాట వాస్తవమే. నేను ఎవరిని ధ్యానిస్తున్నానో తెలుసా? భీష్ముల వారిని ధ్యానం చేస్తున్నట్ట ఆయన. ఎందుకు? అంపశయ్య మీద ఉన్నాడు స్వామి భీష్మాచార్యుల వారు. ఇంకా ఆయనకి మోక్షం కలగలే. ఇంకా మోక్షం కలగడం అంటే తనకి సజ్జోమరణం ఉంది. ఆయనకి ఎప్పుడు పోవాలి అనుకుంటే అప్పుడు పోతాడు. కానీ ఆయన ఉత్తరాయణ పుణ్యకాలం కోసం వెయిట్ చేస్తున్నాడు శర పాన్పు మీద. ఎందుకున్నాడు? పరమాత్మకు తెలుసు. పరమాత్మనే ఆయన ఉపాసిస్తూ ధ్యానంలో ఉన్నట్ట భీష్ముల వారు. ఆ విషయం తనకి తెలుసు కృష్ణ పరమాత్మకి. తాను కూడా ఎవరైతే తన భక్తుడు తను ధ్యానం చేస్తున్నాడో వాడి కోసమే తను కూడా ధ్యానం చేస్తాడట. అంతటి ధ్యానంలో నిమగ్నమై ఉన్నట్ట తన భక్తుడైనటువంటి భీష్మాచార్యుల కోసం. సరే బావా, మరి ఏంటి సంగతి అని అంటే, ఏం లేదయా, మనం భీష్ముల వారి దగ్గరికి వెళ్ళాలి. నేను భీష్ముడి దగ్గరికి రావడమా? నాకు అర్హత ఉందా? ఆయన ముందు ఎదురుబడి నిలబడగలనా అని చెప్పేసి అన్నట్ట ఎవరు? ధర్మరాజు. అదేమి అనంటే, యుద్ధ ప్రారంభంలో కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమయ్యే సమయంలో ధర్మరాజుట చేతిలో ఉన్న గాంధీవాన్ని కాళ్ళకున్న చెప్పుల్ని వదిలేసి ఒకసారి ఆ సైన్యం మధ్యలో నడుస్తూ కురు సైన్యం వైపు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ చూస్తున్నట్ట. చూస్తూ ఎక్కడికి వెళ్ళి ఆగాడట? మన భీష్ముల వారి యొక్క రథం ముందుకు వెళ్ళి ఆగారట. ఈ వెళుతున్నటువంటి ధర్మరాజు చూసినటువంటి అర్జునుడు, నకులుడు, సహదేవుడు, భీముడు వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇదేమిటి, గాంధీవం వదిలేశాడు, కాళ్ళకి చెప్పులు వదిలేశాడు, అలా వెళ్తున్నాడు ఏమిటి అంటే, వెళ్ళి అక్కడికి వెళ్ళి నాకు యుద్ధం చేయను, నాకు అక్కర్లేదు, నా అన్నదమ్ములు కూడా నాకేం అక్కర్లేదు యుద్ధంతో, ఈ రక్తపు నేను తినను అని ఎక్కడ యుద్ధాన్ని చేయనని వెనక్కి తిరిగి వస్తాడో అని వీళ్ళు అది కంగారు పడుతున్నారు. అప్పుడు అర్థం కాక ఒక పక్కనే ఉన్న కృష్ణుడిని అడిగట్టారు, ఏమయ్యా ఏంటి సంగతి, మా అన్నగారు ఏమిటి అలా వెళ్తున్నాడు, మీరు కూడా ఆయన అనుసరించి అలాగే వెళ్ళండి అని చెప్పేసి చెప్పాడు. సరే ధర్మరాజు భీష్ముల వారిని నమస్కారం చేసి తాత వచ్చి రాగానే చూశాడు ధర్మరాజు నీ భీష్ముడు ఏదో విషయం అడగడానికి వచ్చాడు అని చెప్పేసి. అప్పుడు భీష్ముడే ఎదురుబడి అడుగుతాడట, నాయనా నువ్వు నన్ను యుద్ధం చేయడం మానే అని అడగడం తప్ప మిగతాది ఏం కోరినా కూడా నేను నీకు వరం ఇస్తానురా అన్నట్టు. ఆయన యుద్ధం చేయడం మానేస్తే వీళ్ళు గెలుస్తారు, ఆయన యుద్ధం చేయడం మొదలుపెట్టాడు అంటే వీళ్ళెవరు గెలవరు అనమాట. అంత అసమాన ప్రతిభా పాఠవాలు సమర్థత కలిగినటువంటి వాడు భీష్ముడు. కానీ మనసులో ఏం కోరికుంది? భీష్ముడిని యాచించడానికే వెళ్ళాడు. సరే అది నేను యుద్ధం చేయకపోవడం అనేది ఆపడం అనేటువంటిది కుదరదు కనుక మిగతా కోరుకోమనంటే అప్పుడు ధర్మరాజు కోరుకుంటాడట, నేను విజయాన్ని సాధించే విధంగా నాకు వరవేమము అన్నట్ట. తథాస్తు పో ఇక వెళ్ళి యుద్ధం చేయన్నట్ట. ఆయన యుద్ధం చేస్తూ ఉంటే ఈయన విజయాన్ని ఎలా సాధిస్తాడు కనుక, అదేమిటి తాత నువ్వు యుద్ధం చేస్తూ ఉంటే నేను విజయాన్ని ఎలా సాధించగలుగుతానన్నట్ట. నేను అన్నాను కదా నువ్వు పో అన్నట్టు. సరే వెళ్ళారు, యుద్ధం ప్రారంభమైంది. 2వ రోజు అయిపోయింది. మొదటి 2 రోజులు కూడా భీష్ముల వారు అసలు యుద్ధంలో పెద్దగా ఆయన ప్రభావం ఏం చూపించలేదుట. దానికి ఈ దుర్యోధనాదులు కోపం కలిగిందిట. భీష్ముడి దగ్గరికి వచ్చారట, ఏమయ్యా తాతగారు నువ్వేదో పెద్ద సమర్థుడు అని మమ్మల్ని ముందు నేను నడిపిస్తావని మాకు విజయాన్ని చేకూరుస్తావని చెప్పేసి నేను నిన్ను సైన్యాధిపత్యం చేశాను, నీకంటే గొప్పవాడైనటువంటి కర్ణుడు ఉన్నాడు, వాడున్నాడు, వీడున్నాడని ఏదో వాడు ప్రగల్భాలు పలుకుతున్నట్ట. భీష్ముల వారికి ఎట్లా అయినా సరే వాడి కూడి తింటున్నాం కదా, వాడికి ఏదైనా పని చేయకపోతే బాగుండదు అని చెప్పేసి సరే మీరు వెళ్ళండి ఈ పూటకి అని చెప్పి పంపించి మరుసటి రోజు యుద్ధంలో మొదలుపెట్టాట, ఊచకోత కోయటం మొదలుపెట్టాట భీష్ముల వారు. అసలు భయపడి పారిపోతున్నారట. ఆ యుద్ధం చేయడానికి వచ్చినటువంటి కురుశ్రేష్ఠులందరూ, వాళ్ళలో పాండవ శ్రేష్ఠులందరూ కూడా భయపడి పారిపోతున్నారట. ఒక అర్జునుడు మాత్రం ఎవరితో ఉన్నట్ట? కృష్ణుడు కదండి, కృష్ణుడు సారథ్యంలో అర్జునుడి యొక్క నది నడుస్తుంది కదా. మిగతా వాళ్ళందరూ ఆయన వేసే బాణాల శరపరంపరలకి తూట్లు పడుతున్నాయట శరీరం అంతా కూడా. తట్టుకోలేక ఆ ప్రతాపాన్ని వీళ్ళందరూ కూడా ఆ యుద్ధాన్ని విడిచి పారిపోతున్నారట. ఆ పారిపోయేటువంటి క్రమంలో సాత్యకి అని కృష్ణుడు అన్నగారు అవుతాడట. ఆయన అంటున్నట్టు, ఏమరా ఏం పారిపోతారేమిటి, అలా పారిపోతే యుద్ధంలో పారిపోవటం అంటే ఎంత నరకం ఇంకొకటి ఉండదురా. యుద్ధంలో చనిపోతే ఏం జరుగుతుంది తెలుసా, మీకు స్వర్గద్వారాలు తీసే ఉంటాయి, మీరు యుద్ధం చేయండి, రండి కృష్ణ పరమాత్మ ఉన్నాడు, మనల్ని యుద్ధం చేయిస్తాడు, మనకే విజయం అవుతుంది పిలిస్తే. ఇటు అర్జునుడిని చూస్తేనేమో భీష్ముల వారు
ఆయన శర పరంపర కొనసాగిస్తున్నట్టు. ఏ విధంగా అయినా సరే అర్జునుడికి వాళ్ళకి గ్లాని చేయాలి, అర్జునుడిని ఇబ్బంది పెట్టాలి అని. కృష్ణ పరమాత్మ ఏం చేస్తున్నాడు, అర్జునుడి కంటే జాగరూకతతో ఉండి ఆయన ఎంత వేగంతో బాణాన్ని సంధిస్తున్నాడో అంతే వేగంతో ఆ రథాన్ని ఆ వచ్చేటువంటి బాణం వైపుగా కాకుండా పక్కకు తిప్పుతున్నట్ట. ఇలా అర్జునుడిని ఆ భీష్ముల వారికి దొరకకుండా యుద్ధం చేయిస్తున్నాడే కానీ పోనీ అర్జునుడు ఏమన్నా అదే అదునుగా చూసుకొని భీష్ముడి మీద యుద్ధం చేస్తాడంటే చేయటం లేదు. అర్జునుడు ఆ వచ్చేటువంటి అస్త్రాలని శస్త్రాలని కాపాడుకోవడం కోసం ఆయన ఎదురుపడి యుద్ధం చేస్తున్నట్టు అర్జునుడు తనను తాను కాపాడుకోవడం కోసం. కృష్ణుడికి కోపం వచ్చిందిట. ఏమయ్యా ఏమిటి యుద్ధం చేయటం, యుద్ధం చేయలేనటువంటి వాళ్ళు యుద్ధం చేయలేము అని చెప్పాలి కానీ పోండి మీరందరూ పోతే పోండి, మీరు యుద్ధం చేయకపోతే చేయకపోండి, నేను యుద్ధం చేస్తా, నేను ఇచ్చినటువంటి మాట నేను నిలబెట్టుకుంటా, యుద్ధం చేసి కౌరవులందరినీ కూడా సమూహాన్ని అంతటిని కూడా నాశనం చేసి ఆ రాజ్యాన్ని తిరిగి ధర్మరాజుకు అప్పచెప్పి నేను వెళ్తాను అని చెప్పేసి ఆయనకు కోపం వచ్చిందట విపరీతంగా. అయితే భీష్ముల వారు వేస్తున్నటువంటి బాణాలు ఏవి కూడా అర్జునుడి తగలపోయేసరికి భీష్ముల వారు ఆలోచించారట, ఏమిటి ఎన్ని బాణాలు వేసినా కూడా అర్జునుడి తగలటం లేదు, వాటిని ఎలాగోలాగా వాటిని నిర్వీర్యం చేస్తున్నాడే అని ఆలోచిస్తే దీనంతటికి కారణం ఎవరు అని అంటే సారథ్యం వహిస్తున్నటువంటి కృష్ణుడు కదా అని కృష్ణుడి మీద బాణాలు వేయడం మొదలుపెట్టాడు. కృష్ణుడి మీద బాణాలు వేయడం మొదలుపెట్టింది. అవన్నీ కూడా ఆ శరాలన్నీ కూడా ఆయన వేసుకున్నటువంటి కవచాన్ని తొలుచుకొని లోపలికి వెళ్ళి లోపలంతా ఆ గుచ్చుకొని రక్తమాంసాలంతా కారుతూ నానా ఇదిగా అనిపించిందిట కృష్ణుడికి. మహాకోపం వచ్చేసిందిట. అర్జునుడా యుద్ధం చేయమంటే చేయటం లేదు, మిగతా వాళ్ళంతా పారిపోతున్నారు, ఇంకెవరికి యుద్ధం, నేనే చేయాలి యుద్ధం అని చెప్పేసి ఒకసారి చక్రాయుధాన్ని ఆవాహన చేసుకున్నట్ట. ఆ చక్రాయుధాన్ని ఆవాహన చేసుకొని ఒక్క దూకు దూకాట రథం మీద నుంచి. ఎక్కడి వైపుగా? భీష్ముల వారి వైపుగా. మీరందరూ యుద్ధం చేయకపోతే చేయకపోయారు, నేను యుద్ధం చేస్తానని చెప్పేసి చక్రాయుధాన్ని ధరించు. అది చూసినటువంటి అర్జునుడు బావా 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 అంటూ ఆ అర్జునుడు ఆ కృష్ణుడి కాళ్ళు పట్టుకుని వేలాడుతున్నట్ట. ఎలా ఆయన ఆగుతాడా కృష్ణుడు? అంత కోపం తెచ్చుకున్నటువంటి వాడు ఆగుతాడా? ఆ లాక్కొస్తున్నట్టు అర్జునుడిని. ఆ అర్జునుడు చివరికి ఎలా మారట, ఒక మోదుగు చెట్టులాగా మారిపోయాట. ఆ అర్జునుడిని ఆ మోదుగు చెట్టుని అర్జున వృక్షం అని చెప్పేసి పిలుస్తారు. బావా నువ్వు ఆయుధం పట్టను అని ప్రతిజ్ఞ చేసావే, ఇప్పుడు నువ్వు పడితే యుద్ధం అంతా ఏమైపోతుంది, అధర్మ యుద్ధం అవుతుంది కదా అని చెప్పేసి అర్జునుడు ఎంటపడితే లేదు అని చెప్పి ఆయన తోసుకొని ముందుకు వస్తున్నట్ట. ఆ వస్తున్నటువంటి కృష్ణ పరమాత్మను చూసినటువంటి భీష్ముడు ఎంత ఆనందపడిపోతున్నట్టు. ఆయన దా 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 అని పిలుస్తున్నట్టు. ఎందుకు? వీడు దుర్యోధనుడు వెళ్ళి అడిగాడు, నాయన మాకు నువ్వు మా వైపు నుండి యుద్ధం చేయమంటే నీ వైపు నుండి నేను యుద్ధం చేయనురా, నేను ఆ వాళ్ళ పక్షానే ఉంటాను, అయితే నేను ఆయుధం పట్టను అని చెప్పి ప్రతిజ్ఞ చేశాట కృష్ణుడు. అది వచ్చి భీష్ముడి దగ్గర చెప్పాట. భీష్ముడు అన్నట్టు, పిచ్చివాడా, ఆయన ఆయుధం పట్టను అని అవతల వైపు ఉన్నాడంటేనే విజయం వాళ్ళది, చూడు ఆయన చేత నేను ఆయుధం పట్టిస్తాను అని చెప్పి ప్రతిజ్ఞ చేశాట భీష్ముడు. ఈయన ఏం చేశాడు, భగవంతుడైనటువంటి కృష్ణుడు ఏం చేశాడు, నేను ఆయుధాన్ని పట్టను అని ఆయన చెప్తే ఈయన ఏం చేశాడు భీష్ముడు, నేను కృష్ణుడి చేత ఆయుధాన్ని పట్టిస్తాను అని ఈయన ప్రతిజ్ఞ చేశాట. ఇప్పుడు పట్టాడా లేదా ఆయుధాన్ని? భగవంతుడుట తన మాట ఒమ్ముపోయినా పర్వాలా, కానీ నేనేం చేస్తాను, నా భక్తుడి యొక్క మాటను నేను నెరవేరుస్తాను అని చెప్పి ఆయన యొక్క కళ్ళల్లో క్రోధం చింత నిప్పుల్లాగా అయిపోయినట్ట కృష్ణుడి యొక్క కళ్ళన్నీ కూడా. అలా ముందుకు దూకి వస్తూ ఉంటే ఆ వస్తున్నటువంటి కృష్ణ పరమాత్మను చూసి ఆనందపడి రావయ్యా రా 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 అని చెప్పి ఆహ్వానించేట. ఏమిటి దానిలో ఉన్నది? కృష్ణుడు బయలుదేరాడు, చక్రాయుధాన్ని ధరించాడు, ఈ భీష్ముడు చనిపోతాడని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు, బయటకు కనిపించేటువంటి వాళ్ళందరూ కూడా. కానీ భీష్ముడు చనిపోవడం కాదు, భీష్ముడు చేసినటువంటి ప్రతిజ్ఞని నెరవేర్చడం కోసం చక్రాయుధాన్ని ధరించి భీష్మ ప్రతిజ్ఞని నెరవేర్చడం కోసం తాను వచ్చాడు. మరి అదేమిటి చింత నిప్పుల్లాగా రావడం ఏమిటి అని అంటే మనం అనుకుంటున్నాం ఆయన కళ్ళు ఎర్రబడ్డాయి, ఆయన కోపం వచ్చేసింది భీష్ముడిని చంపేస్తాడని. పరమాత్మ కృష్ణుడి యొక్క కళ్ళు ఎర్రబడ్డాయి అంటే ఆశ్రిత వాత్సల్యం చేత, ఆయనకున్నటువంటి ఆ వాత్సల్యం చేత, భీష్ముడి మీద ఉన్నటువంటి వాత్సల్యం చేత కళ్ళు ఎర్రబడి భీష్ముడి వైపు వస్తున్నట్ట. ఆ రూపాన్ని ధ్యానం చేస్తున్నట్టండి. ఎవరు? భీష్ముల వారు అంపశయ మీద పడుకొని ఆ ధ్యానం చేసేటువంటి సమయంలో కృష్ణ పరమాత్మ భీష్ముడిని చూసి తాను కూడా తన భక్తుడి కోసం ధ్యానం చేయడం మొదలుపెట్టాట. ఆ ధ్యానంలో ఉన్నప్పుడు ధర్మరాజు వెళ్ళాడనమాట. అప్పుడు నువ్వు వెళ్ళు, నీకు భీష్ముల వారి దగ్గర నుంచి నువ్వు పొందాల్సినటువంటి ధర్మాలు చాలా ఉన్నాయి, సామాన్య ధర్మాలు, విశేష ధర్మాలు, విశేషతర ధర్మాలు, పరమధర్మాలు ఇవన్నీ ఉన్నాయా,
ఆయన మహానుభావుడు, ఆయనకు ఉన్నటువంటి జ్ఞానం ఎవరికీ లేదు. ఎందుకంటే భీష్ముడు ఇంకో కొద్ది కాలంలో వెళ్ళిపోతాడు, తన శరీరాన్ని విడిచి వెళ్ళిపోతాడు. మరి తనకు తెలిసినటువంటి ధర్మాలన్నీ కూడా తర్వాత అనుష్ఠింప చేయాలి. కాబట్టి వెళ్ళి ధర్మరాజా నువ్వు వెళ్ళటం కాదు, నీతో పాటు అందరినీ తీసుకుని వెళ్ళు అని చెప్పేసి వాళ్ళతో పాటుగా తను కూడా వెళ్ళాట. వెళ్ళి అడిగాట, భీష్మ ఎలా ఉన్నావు? ఎలా ఉన్నావు అంటావేంటి స్వామి? చాలా బాగున్నానయ్యా నేను అని అన్నాడు. బాణాల శయ్య మీద పడుకున్నాడు, ఒళ్ళింట బాణాల గాయాలు ఉన్నాయి. ఎలా ఉంటాడు? ఎంత బాధతో ఉంటాడు. కానీ భీష్ముడు నేను చాలా ఆనందంగా ఉన్నానయ్యా స్వామి కృష్ణ అన్నట్టు. ఎందుకన్నాడు కృష్ణుడిని ఆ మాట అంటే, ఆ రోజు ఆ యుద్ధంలో కృష్ణుడు చక్రాయుధం బట్టి తన మీదకి వస్తున్నటువంటి రూపాన్ని అనుభవిస్తూ ఆనందాన్ని పొందుతున్నాడు. ఆ ఆనందమే ఆయనకి ముందుకు తీసుకెళ్తుంది అనమాట. ఆ ఆనంద స్వరూపుడైనటువంటి నేను విషయాల పట్ల నా మనసుని మారిస్తే కదా నాకు ఏదైనా కష్టమో సుఖమో నొప్పో బాధ తెలిసేది. నిన్నే నేను అనుభవిస్తున్నప్పుడు నాకేమిటా ఈ బాధ అని అంటాట భీష్ముడు. ఇక్కడ ఆ ధర్మరాజుని ప్రేరేపించడానికి కారణం ఏమిటి అని అంటే, భీష్ముడు చెప్పబోయేటువంటి ధర్మాలన్నింటినీ కూడా ధర్మరాజు వినాలి, ఆ శ్రవణం చేయాలి. కాబట్టి శ్రవణం యొక్క ప్రాముఖ్యం ఎంత గొప్పదో ఈ ఉదాహరణ ద్వారా మనకి చెప్తారనమాట ఈ విషయంలో. కాబట్టి ఏమన్నా భగవద్గుణానుభవం చేస్తూ ఉన్నప్పుడు ఆ వైభవాన్ని మనం అందరం కూడా శ్రవణం చేయాలి. శ్రవణం అనేటువంటిది భక్తికి ఉన్న మెట్లలో మొదటి మెట్టు అని చెప్తూ నిన్నటి పాసరంలో ఆ నిద్రలేపుతున్నారు మొదటి గోపికని. ఎలా శ్రీ గురుభ్యో నమః పక్షుల యొక్క ప్రస్తావన తీసుకొచ్చారు నిన్న. పక్షులు అంటే సాక్షాత్తు ఆచార్యులు గురువులుగా భావన చేసుకుని శ్రీ గురుభ్యో నమః అని అంటూ, రెండోది ఈ ఆలయం నుంచి వచ్చేటువంటి శంఖధ్వని, దానిలో ఉండేటువంటి ప్రణవము ఓంకారం అయితే, హరి అనేటువంటి 2 అక్షరాలు ఉన్నాయి చూసారా, ఇవి మొట్టమొదట మన వేద అధ్యయనం కానీ ఏదైనా అధ్యయనాన్ని మనం ప్రారంభం చేసినప్పుడు కానీ మొట్టమొదట ఆచార్యుడిని మనం ఆశ్రయించాలి, తద్వారా హరిని ఆశ్రయించాలి అని చెప్తూ ఓం శ్రీ గురుభ్యో నమః అని చెప్తూ తర్వాత ఏమన్నారు, హరి ఓం అని నిన్నటి పాసురం చెప్తుంది మనకి. ఈవేళటి పాసురంలో విశేషాన్ని మనం ఈ శ్రవణంలో ఉన్నటువంటి వైవిధ్యాన్ని చెప్తుంది. అంటే ఇక్కడ కూడా పక్షులనే ప్రస్తావన చేస్తుంది మన ఆండాళ్ తల్లి. ఒకసారి ఆ పాసురాన్ని మనం పాడుకొని పాసురంలో ఉన్నటువంటి విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. కీసు కీసెండ్రింగుం ఆనైచ్చా తన్ కలందు பேசின பேச்சிரவம் கேட்டிலையோ பெய்ய பெண்ணே காசும் பிறப்பும் கலகலக்க பைக்கேத்து வாசனருங்குடலாய்ச்சியர் மத்தினால் ஓசைப்படுத்த தைரவம் கேட்டிலையோ நாயக பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவன் நீ கேட்டே கிடத்தியோ தேசமுடையாய் திரவேலொரெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே శరణం. ఈవేళటి నిన్నటి గోప బాలికని పిల్లాయ్ అని ఓ బాలిక ఓ పిల్ల అని నిద్ర లేపారు. ఈవేళటి పిల్లని ఏమైనా ఏ విధంగా సంబోధన చేస్తున్నారు అంటే, పేయపెണ്ണే ఓ పిచ్చిదానా అని పిలుస్తున్నారు. తేజముడయాయ్ తేజశాలి అని పిలుస్తున్నారు. నాయకప్పని పిల్లాయ్ ఓ నాయకురాలా అని 3 మాటలతో సంబోధన చేస్తారు ఈవేళటి గోపబాలికని మేల్కొల్పడంలో. ఏమిటి దీని అర్థం అని అంటే, కీసు కీసెన్ రంగం మానయిచ్చా తన్ కలందు పేసిన పేచ్చరవం కేటిలయో పేయ పెಣ್ಣే ఓ పిచ్చిదానా. ఏమిటి వీకున్నటువంటి పిచ్చి? భగవద్గుణానుభవం, నలుగురితో కలిసి భగవంతుని అనుభవించాలి అనేది తెలియక కేవలం ఆ భగవద్ అనుభవం అనేటువంటిది నాకే సొంతము అనేటువంటి భావనతో భగవద్ అనుభవంలో ఉండడమే ఒక పిచ్చి అని అంటారనమాట. అలాంటి పిచ్చిదానా అని పిలుస్తూ కీసు గీసెన్రుంగుం ఆనై చాతన్ అని అంటున్నారు ఇక్కడ. ఎంతటా కూడా భరద్వాజ పక్షులు మేల్కొని అంతటా ఆ ఉన్నటువంటి ఆ నందగోప వ్రజంలో ఉన్నటువంటి చోట ఎక్కడెక్కడైతే చెట్లు అవన్నీ ఉన్నాయో, ఏవైతే ఈ పక్షులకు ఆవాసాల్లో ఉన్నటువంటి నిద్రిస్తున్నటువంటి భారద్వాజ పక్షులన్నీ ఒకేసారి లేచాయిట. లేచి కీచుకీచుమంటి శబ్దం చేస్తున్నాయిట. ఆ భారద్వాజ పక్షులు చేసేటువంటి కీచుకీచుమనేటువంటి ఆ శబ్దం నీకు వినిపించలేదుటమ్మా తెల్లవారింది అని చెప్పడానికి? పక్షులు నిద్ర లేచిన తర్వాత అవి వాటితో అవి మాట్లాడుకుంటాయట. ఎందుకు? రాత్రి వాటికి కలిగినటువంటి బ్రహ్మ విచారాన్ని ఒకటికొకటి చెప్పుకుంటుంటాయట. కాబట్టి ఆ చెప్పుకోవటమే పక్షులు చేస్తున్నటువంటి శబ్దము. ఏమమ్మా ఆ పక్షులు చేస్తున్నటువంటి శబ్దం నీకు వినిపించలేదుటమ్మా ఓ పిచ్చిదనా?
పక్షులు నిద్రపోతాయి కదా, పక్షుల్ని మీరు నిద్రపోనిస్తున్నారా? తెల్లవార్లు మీరు చేస్తున్న గొడవకి పక్షులు నిద్రపోయేదాటమ్మా? పక్షులు నిద్రపోవటం లేదు ఇక్కడ, అవి మేలుకొనే ఉన్నాయి. ఇది తెల్లవారింది అనడానికి ఇది ఏం కాదు, నిదర్శనం కాదు అని అంటే మరొక ఇది చెప్పబోతున్నారు మన ఆండాళ్తారు. ఏమిటి అక్కడ? కాసం పిరప్పం కలగలప్ప కైపేర్తు వాసనరం కుళలాయిచ్చియర్ మత్తినాల్ ఓ సైపడుత తైరడవం కేటిలయో అని అంటున్నారు. ఎలా ఉందిటే అక్కడ వాతావరణం అని అంటే ఆ నందగోప వ్రజంలో తెల్లవారుజామున పరిస్థితిని ఇక్కడ వివరించి చెప్తున్నాడు. కాసం పిరప్పం కలగలక్క కైపేర్తు, తాళిబొట్టు తట్టబొట్టు ధరించినటువంటి గోపికలు తెల్లవారుజామునే నిద్రలేచి మేల్కొని స్నానం చేసి చక్కగా ఆ తల దువ్వుకొని ఆ తలలో సువాసనలు వెదజల్లేటువంటి పూలని తురుముకొని ఆ పెరుగు కుండలకు నమస్కారం చేసి ఆ కవ్వాలను దానిలో దించి కృష్ణనామస్మరణ చేస్తూ ఆ కవ్వంతో ఆ పెరుగు కుండలను చిలుకుతూ ఉన్నప్పుడు వచ్చేటువంటి ధ్వని ఉంది చూసావా? ఆ ధ్వని ఎలాంటి ధ్వని? పెద్ద ధ్వని అని అంటున్నారు. ఎందుకని? ఆ ప్రతిరోజు కూడా అక్కడ ఆ పాలు చిలకడం, ఆ పెరుగు చిలకడం అనేటువంటిది నిత్యకృత్యం వాళ్ళకి. ఎలా అయితే బ్రహ్మ విధులు తెలిసినటువంటి బ్రాహ్మణులు ఏ విధంగా అయితే సంధ్యావందనాది అనుష్ఠాన కార్యక్రమాలు చేసుకుంటారో అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఆ సంధ్యావందనం ఏమిటి అని అంటే అక్కడ ఉన్నటువంటి నందవ్రజంలో ఉన్నటువంటి గోపికలకి ఆ పెరుగు చిలకటం, వచ్చేటువంటి వెన్నని తీసి కృష్ణయ్యకి ఆరింపు చేయటం, ఇదిట వాళ్ళ యొక్క సంధ్యావందనం అనేటువంటిది. కాబట్టి ఆ చిలికేటప్పుడు వచ్చేటువంటి ధ్వని ఎంతటి ధ్వనిట? ఒక్క ఇంట్లో కాదండి, అక్కడ 5 లక్షల ఇళ్ళు ఉన్నాయని చెప్పుకున్నాం. 5 లక్షల ఇళ్లలో వచ్చేటువంటి ఆ పెరుగు చిలికేటువంటి ధ్వని ఒక్కసారి ఆకాశాన్ని అంటుతోందిట. చర్ 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 అని చెప్పేసి వినిపిస్తూ ఉంటే ఆ వినిపించినటువంటి ఆ పెరుగు ధ్వని నీకు వినిపించలేదమ్మా, ఇంకా పడుకొని ఉన్నాయేమిటి? మేల్కోమ్మ నాయకప్పని పిళ్ళాయ్ ఓ నాయకురాలా అని అంటున్నారు. ఇది కూడా ఆమెకి సరిపోలే నిద్ర లేపడానికి. ఇంకొక గుర్తు చెప్తున్నారు. నారాయణన్ మూర్తి కేశవనై పాడవన్నీ కేటే కిడత్తియో. నారాయణన్ మూర్తి కాలాది సకల పదార్థాలకు అంతర్యామిగా ఉండి అన్నిటినీ కూడా తాను పొందినటువంటి వాడే, అన్నిటినీ తన యందు ధరించినటువంటి వాడే, అన్నిటిలోనూ తాను చేరి ఉన్నటువంటి వాడే, సర్వవ్యాపకుడైనటువంటి ఆ నారాయణుడి యొక్క మూర్తిని మనసులో మేము నిలుపుకొని ఆ కేశవుణ్ణి పాడుతూ నీ యొక్క గృహానికి ఇంటి ముందుకు చేరామే. మేము చేస్తున్నటువంటి ఆ కేశవనామ సంకీర్తన నీకు వినిపించలేదటమ్మా? వినిపించి కూడా ఇంకా పడుకుని ఉన్నావా? తేజస్శాలి నీ కేట్టే కిడెత్తియో, నీ తలుపు తీసి బయటికి రావమ్మా. నీ యొక్క దివ్యమైనటువంటి ఆ సుందరమైనటువంటి ఆ స్వరూపాన్ని మాకు చూపి మా గోష్ఠిలో ముందు నువ్వు నడుస్తూ ఉంటే నువ్వంటే ఇష్టమైనటువంటి పరమాత్మ నిన్ను చూస్తూ ఆ ఉదయం ఇంకొక వేరే కనుక మమ్మల్ని కూడా చూసి ఆ అనుభవాన్ని మాకు కూడా పంచుతాడమ్మా. నువ్వు లేచి వచ్చి ఇవేటి గోష్ఠిలో కలువు అని చెప్పేసి మేలుకొల్పుతున్నారు. ఉత్తిష్ట అని అంటూ 2వ గోపాలికి మేలుకొల్పుతున్నారు. ఇక్కడ ఈ పాసరంలో ఈవేళ కీసుగి సెండ్రింగం ఆనయిచ్చాతన్ కలందు పేసిన పేచిరవం కేటలయో అనడంతో మళ్ళీ ఇంకొకసారి పక్షుల యొక్క ప్రస్తావన తీసుకొచ్చారు. పక్షులు జ్ఞానాన్ని ప్రబోధించేటువంటి ఆచార్యులు వంటివి అని చెప్పుకున్నాం. 2 రెక్కలు కలిగినటువంటి ఆచార్యుడు అంటే 2 రెక్కలు కలిగినటువంటి ఒక పక్షి లాంటి వాడు అని చెప్పేసి చెప్తున్నాం. ఇక్కడ ఆయనకి జ్ఞానంతో పాటు ఆచరణ ఉంటాయి. రామచంద్రమూర్తి నేను చెప్పుకున్నటువంటి కథకి కాస్త ముందు కొంచెం ముగింపు వెళితే రామచంద్రమూర్తి అంటాట లక్ష్మణుడితో, లక్ష్మణ చూడు మా అమ్మ ఆమె యొక్క అంతఃపురంలో 2 పక్షులు పెంచుకుంటుంది. ఎవరు? చిలుక, గోరింక. వాటి పాటి కూడా నేను మా అమ్మకి నేను సేవ చేయలేకపోయానయా. నేను కొడుకుగా పుట్టి ఏమిటి ఉపయోగం అని మనసులో బాధపడ్డాట రామచంద్రమూర్తి. ఆ పక్షులే రామచంద్రమూర్తి కూడా జ్ఞానాన్ని కలిగించి ఆయన అనుకున్నట్ట, సరే ఈ అవతారంలో ఇంకా అమ్మకి నేను సేవ చేసేటువంటి అవకాశం లేదు కాబట్టి నేను మరొక అవతారం ఎత్తుతాను అని అనుకున్నట్ట, మనసులో సంకల్పం చేసుకున్నట్ట రామచంద్రమూర్తి. మరో అవతారం ఏదండి? కృష్ణ అవతారం. ఆ అవతారంలో సేవ చేస్తే అమ్మ కౌసల్య తల్లికి ఒక్కదానికే సేవ చేసేవాడు. కృష్ణావతారంకి వచ్చేసరికి ఎంతమంది తల్లులు ఈయనకి? జన్మనిచ్చినటువంటి దేవకి ఒక తల్ల, ఆ పెంచి పెద్ద చేసినటువంటి యశోదమ్మ ఒక తల్ల. అక్కడ ఒక తల్లికి చేయలేకపోయానే అని బాధపడి 2 తల్లులకి చేయడం కోసం తాను కృష్ణావతారంలో అవతరించాట పరమాత్మ.
అంటే కృష్ణావతారం మళ్ళీ రావడానికి కారణభూతమైంది ఏమిటి అని అంటే పక్షులే కదా, జ్ఞానులైనటువంటి పక్షులే కదా అని ఇక్కడ చెప్తారు చమత్కారంగా మనకి ఆచార్యులు. కాబట్టి ఇక్కడ భరద్వాజ పక్షులు అని అంటున్నారు. భరద్వాజీకులు అని అంటే ఎవరంటే వాళ్ళని సంసార పక్షులు అని అంటారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? భరద్వాజుడు అనేటువంటి వాడు ఆ వంశానికి మూలం. ఆ భరద్వాజ మహర్షిట 3 పురుషాయాలు ఆయన తపస్సు చేశాట. 3 పురుషాయాలు తను ఆయుష్ను పొందాట. అంటే 3 పురుష ఆయం అంటే 100 సంవత్సరాలు. అలా 300 సంవత్సరాల ఆయుష్ను పొందాట. 300 సంవత్సరాల ఆయుష్ను పొంది వేదం మొత్తం చదివేసేయాలి అని నేను అనుకున్నట్ట. ఆయన వల్ల గాల 3 పురుషాయాలు అయిపోయిన తర్వాత మళ్ళీ తపస్సు చేయడం మొదలుపెట్టాట. ఈ లోపల ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాట. భరద్వాజ ఏమిటయా, ఏం కావాలన్నట్ట. ఇంకొక పురుషాయం నాకు, అంటే ఇంకొక 100 సంవత్సరాల నాకు వయసు ఇవ్వవయా, ఈ లోపల నేను ఆ జ్ఞానాన్ని అంతటినీ కూడా పొందేస్తాను, వేదాలన్నీ చదివేస్తాను అన్నట్ట. ఆ ఎదురుగా ఒక 3 కొండలు చూపించాట ఇంద్రుడు. చూడు ఆ 3 కొండలు, ఆ 3 కొండల నుంచి 3 గుప్పిళ్ళు మట్టి తెప్పించి అక్కడ పెట్టాట. ఇదిగో చూడొకసారి ఈ ఏమిటనుకుంటున్నాయి, ఆ 3 కొండల నుంచి సేకరించి తీసుకొచ్చినటువంటి మట్టి. ఇదెంతుందో చూడు, ఇదెంతుందో చూడు. నువ్వు పొందినటువంటి జ్ఞానం 300 సంవత్సరాలు ఎంత, ఇగో ఈ 3 గుప్పెళ్ళు ఎంత పొందావు నువ్వు. కాబట్టి ఇంకొక నీకు 100 సంవత్సరాలు ఇచ్చినా కూడా ఇంతకంటే నువ్వేం గొప్పగా పొందలేవు. కనుక నువ్వు 4వ వేదాన్ని చదువుతాను లేకపోతే వేదాలని పూర్తి చేస్తానంటున్నావే, అది వ్యర్థం. నువ్వు నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని అనుష్ఠానం చెయ్యి అని అంటూ ఇంకొక దహర విద్యని ఒకటి ఇంద్రుడు భరద్వాజ మహర్షికి చెప్పాడట. తాను పొందినటువంటి ఆ జ్ఞానాన్ని అనుష్ఠానం చేస్తూ తనను అనుసరించి తనను ఆశ్రయించినటువంటి భక్తులకి అందరికీ తన యొక్క శిష్యులందరికీ కూడా ఆ జ్ఞానాన్ని ప్రోధి చేసి అందించి వాళ్ళని కూడా ఆచరణ చేయించేటువంటి దీన్ని అధ్యవసాయాన్ని భరద్వాజ మహర్షి తీసుకున్నట్ట. అందుకనే ఆయన జ్ఞానంతో పాటుగా ఆచరణ కూడా కలిగినటువంటి వాడు కనుక ఇక్కడ ఈ పక్షిని ఇక్కడ మనం భరద్వాజ పక్షిని మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. అయితే ఈ భరద్వాజ పక్షులు తెల్లవారుజామున నిద్రలేచి మళ్ళీ అవన్నీ ఎక్కడికి వెళ్తాయి? ఇవి ఆహార సంపాదనకి వెళ్తాయి కదండి. ఆ ఆహార సంపాదనకు వెళ్ళేటప్పుడు ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండాల్సి వస్తుంది. అయ్యో ఎంత కష్టమో కదా ఒకళ్ళని నిలిచి ఒకళ్ళు ఉండడం అంటే. మరి అంత దూరం వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిందాక మనం ఉండలేమేమో అని ఆ కలిగినటువంటి బ్రహ్మ విచారాన్ని పాథేయం అని అంటారనమాట. మనం ఏదైనా ఒక దూరపు ప్రయాణం పెట్టుకున్నప్పుడు ఉదయం బయలుదేరినప్పుడు సాయంత్రం ఎప్పుడో రాత్రికి చేరుతామనంటే మధ్యలో తినడానికి ఏమైనా పట్టుకెళ్తాం కదండి. అలాగే ఈ పక్షులు కూడా రాత్రి వాళ్ళకి కలిగినటువంటి బ్రహ్మ విచారాన్ని మనసులో పెట్టుకుని దాన్నే పాథేయంగా అలా ముందుకు సాగుతూ ఉండేటువంటి పక్షులు ఈ పక్షులు భారద్వాజ పక్షులు. అమ్మ అవన్నీ కలిసి కూస్తున్నాయే, ఆ కూసేటువంటి ఆ శబ్దం నీకు వినపడలేదటమ్మా, ఇంకా నువ్వు మాలో చేరాలి అనేటువంటి జ్ఞానం నీకు కలగలేదా పెಣ್ಣే ఓ పిచ్చి పిల్ల అని అంటున్నారు అనమాట. భగవంతుణ్ణి అనుభవించడమే గొప్ప కాదు, భగవత్ సమూహంలో చేరి మనం భగవంతుడిని అనుభవించాలి అనేటువంటి జ్ఞానం లేకపోవడమే పిచ్చి అని చెప్పేసి చెప్తారనమాట ఈ విషయంలో. కాబట్టి ఇక్కడ పక్షులు అని చెప్తూ ఉంటే వీళ్ళకు ఉన్నటువంటి పిచ్చి ఏమిటి అంటే ఎప్పుడు ఆ నందగోప కులంలో ఉండేటువంటి ఒక ఆమెకి ఎప్పుడు గోవింద గోవింద కృష్ణ కృష్ణ ముకుంద ముకుంద అలా పాడుతూ ఉండేట. ఏం చెప్పినా అదే పాడుతుండే. ఈ కృష్ణుడి పిచ్చి ఎక్కువైపోయింది, ఈమెకి ఎలాగైనా ఈ పిచ్చి వదిలిచ్చాలని చెప్పేసి అత్తగారు ఏం చేసింది, ఒక బుట్ట తెచ్చి ఆ బుట్టలో ఒక పెరుగుకుండా ఒక పాలకుండా ఒక వెన్నకుండా పెట్టి నెత్తిన పెట్టి వెళ్ళి అమ్ముకురాపో అని చెప్పేసి అందిట. ఈమె ఎక్కడికి బయలుదేరింది? మధురకు బయలుదేరిందిట. మధురకు బయలుదేరి ఏమంటుంది? పాలమ్మ పాలు, పెరుగమ్మ పెరుగు, తాజా వెన్నమ్మ వెన్న అని అరవాలి కదా. అరవకుండా ఏమంటుంది? దామోదర గోవింద నారాయణ అలా తిరుగుతుంది. ఎవరు కొనుక్కుంటారు అవన్నీ? తిరిగి ఆ బుట్ట ఎత్తుపెట్టుకుని మళ్ళీ కొంపకు చేరింది. తీరా చూస్తే అక్కడ ఏమమ్మామంటే నేను అమ్మానంది. ఏమమ్మానంటే నారాయణ గోవింద మాధవ ఇవన్నీ అమ్మానంది. అలాంటి కృష్ణ పిచ్చితో ఉన్నటువంటి వాళ్ళట వీళ్ళందరూ కూడా. అందుకని ఈ అమ్మాయిని కూడా ఏమన్నారు ఇక్కడ, ఈ గోపికను కూడా పెಣ್ಣే ఓ పిచ్చి పిల్ల అని అంటున్నారు. పక్షులు కూతలు తెల్లవారింది అనడానికి గుర్తులు కాదరా, ఇంకోటి ఏమన్నా గుర్తు? కాశం పిరప్పం కలగలప్పకై పేర్తు వాసనరం గుడలా ఇచ్చారు మత్తినాలు ఓసైపడిత తైరణం కేటలయో ఇందాక చెప్పుకున్నాం. ఆ 5 లక్షల మంది గృహాలలో ఉన్నటువంటి ఆ గోపికలందరూ తెల్లవారుజామునే లేచి శుచిగా స్నానం చేసి చక్కగా తలలు దువ్వుకొని దానిలో సువాసన వెదజల్లేటువంటి పుష్పాలను తురుముకొని ఆ పెరుగు కుండలే వాళ్ళకి దైవంటండి. ఎందుకు? ఆ పెరుగు కుండ నుంచి చిలకటం వల్ల వచ్చేటువంటి వెన్నను ఆరగించేటువంటి వాడెవరు? కృష్ణయ్య కదా. ఏదో ఒక సమయంలో వస్తాడు కృష్ణుడు.
ఆ వచ్చినటువంటి కృష్ణుడిని మేము ఏమైనా పెట్టాలి కదా, ఆయన కోసం తయారు చేసి తీసినటువంటి వెన్న ఆ వాళ్ళ కుండల నిండా నిండుగా ఉండేటువంటి వీళ్ళకి బయటికి తొలిచేటువంటి చిలికేటువంటి క్రమం ఏంటో చెప్తున్నారు. అలా పూలని సువాసన వెదజల్లేటువంటి పూలను కొప్పుల్లో పెట్టుకునేటువంటి వారై కృష్ణనామ సంకీర్తన చేస్తూ ఈ కవ్వాన్ని ఆ పెరుగు కుండలో దించేవాళ్ళట. ఆ పెరుగు ఎంత గట్టిగా ఉండేదిట అంటే అసలు ఎంతో బలంగా నిడితే కానీ దిగేంత గట్టిగా ఉండేదిట పెరుగు. అలాంటి పెరుగుని చిలకాలి అని అంటే ఆ తాడు బట్టి లాగుతూ ఉంటే ముందు మొట్టమొదటి ఎలాంటి శబ్దం వచ్చేదిట, థక్ 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 అని శబ్దం వచ్చేదిట. కాస్త అది మెత్తబడిన తర్వాత ఎలాంటి శబ్దం వచ్చేదిట, చర్ 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 అని శబ్దం వచ్చేదిట. ఆ తర్వాత ఏం పడేదిట, వెన్న పడేదిట. ఈ లోపల ఎవరు వచ్చేవాడు, మన కృష్ణయ్య వచ్చేవాడు. అసలే చీకటి నలుపు, ఈయన చీకటి నలుపు. ముందు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ నేతి దీపాలు పెట్టుకుని నేతి దీపాల వెలుగులో జరుగుతుంది. ఈయన వెనక చేరి ఏం చేసేవాట, ఉఫ్ఫను ఊదేవాట, అది ఆరిపోయేది. ఆ పడినటువంటి వెన్న ఏం చేసేవాట, ఇలా చూసుకునేవాడు, అలా నాకేసేవాడు, వెళ్ళిపోయేవాడు. ఒకసారి ఇలాగే వాళ్ళ అమ్మగారు చిలుకుతూ ఉంటే అమ్మ అక్కడ కూర్చున్నట్ట చూస్తున్నట్ట. ఆ చిలుకుతున్నప్పుడు ఆ వెన్న పైకి వస్తుంది కదండి, ఆ వచ్చే వెన్నను చూసి అమ్మ ఏమిటే ఇది, ఈయనకి తెలియనట్టు ఆమెకి తెలియనట్టు, నాయన అది బూచిరా, భూతం రా నాయన, అది మింగేస్తుందిరా భూతం, దాని జోలికి పోకు అందిట చేసేదమ్మా. అవునా బూచా, మళ్ళీ కాసేపు జరిగిన తర్వాత ఇంకా కాస్త వెన్న పెరిగిందిట. అమ్మ నేను బయటికి వెళ్ళాననుకో, నా ఫ్రెండ్స్ అందరూ ఏమంటారు, ఒరే కృష్ణుడు అదిగో వెన తెలికినప్పుడు వచ్చిన భూతానికి వాళ్ళ అమ్మని వదిలిపెట్టేసి వచ్చాడురా, ఏమి కృష్ణుడు రా, ఏం పిల్లాడురా వాడు, నన్ను ఎక్కిరిస్తారమ్మా, కాబట్టి ఆ భూతం లేకుండా చేస్తానమ్మా, నేను ఆ భూతాన్ని నేను మింగేస్తానమ్మా అని గబాలను చటక్కని తీసుకొని మింగేసేవాడు. ఇంత ఆనందాన్ని అనుభవిస్తూ కృష్ణనామ సంకీర్తన చేస్తూ వాళ్ళు పాలు ఆ పెరుగు చిలుకుతూ ఉంటే వస్తున్నటువంటి ఆ శబ్దం ఆకాశాన్ని అంటుతుందమ్మా, ఇంకా లేవలేదేమి అని అంటున్నారు. ఇంకా చాలా విశేషం ఉంది, అయినా మనం కొంచెం ముగించుకుని ముందుకు వెళ్ళేటువంటి పని చేద్దాం అని అంటూ, ఇంకా ఏమమ్మా నీకేం వినిపించలే, ఆ శబ్దం వినిపించలే, వినిపించలేదు. అయితే మేమేం చేస్తున్నాం, మేము ఆ కేశవ నారాయణ మాధవ అని అంటూ ఆ నారాయణుడిని మా హృదయంలో కలిగినటువంటి వాళ్ళ మేము నాయకప్పని పిళ్ళాయ్ నారాయణన్ మూర్తి కేశవనై పాడవన్నీ కేటే కెడతాయో భగవద్గుణాలన్నింటినీ కూడా కీర్తిస్తూ మేము ఇంటికి వచ్చాము. మీ ఇంటికి నువ్వు కూడా ఏం చేయాలి, ఆ భగవద్గుణాలను కీర్తిస్తూ వచ్చి మాలో చేరాల్సినటువంటి దాన్ని కదా. ఏమని కీర్తిస్తున్నారు వీళ్ళు ఇక్కడ, నారాయణన్, వాత్సల్యం సూచించేటువంటిది నారాయణ అనేటువంటి నామంట. ఇవి నిత్యములైనటువంటి పదార్థాలు జీవ ప్రకృతిలో రెండిటిలో తాను అంతరంగా చేరేటువంటి అంతర్యామిగా చేరి, లేదా ప్రళయకాలంలో వాటిని తనలో చేర్చుకున్నటువంటి సర్వవ్యాపకుడైనటువంటి సర్వ సులభుడైనటువంటి వాడు, సర్వ వాత్సల్యాన్ని కూడా వెదజల్లేటువంటి నారాయణ స్వరూపాన్ని మదిలో పెట్టుకుని ఆయనకు ఒక రూపాన్ని ఇచ్చుకుని అచ్చయ యథామాం ప్రపంచంతే తాం తదయో భజామ్యహం, వారు ఏ విధంగా అయితే మనసులో భావన చేస్తున్నారో వారికి ఆయా గుణాలతో తాను వారికి ఆయా దేవతల్లాగా కనిపిస్తూ వారికి కావాల్సిన ఫలాలను ఇప్పించే విధంగా ఒక మూర్తి స్వరూపంగా, ఒక అర్చామూర్తిగా వేంచేసి ఉన్నటువంటి కేశవనై మేము కేశవుణ్ణి పాడుతున్నామమ్మా అని అంటున్నారు ఇక్కడ. ఈ కేశ అనేటువంటి అదొక మాట అయితే, ఈ కేశవ అనేటువంటి శబ్దాన్ని ప్రయోగించడంలో విశేషం ఏమిటి అంటే, కేశవుడు అనేటువంటి వాడు ఒక కేసి అనేటువంటి వాడు ఒక రాక్షసుడు. ఆ రాక్షసుడు మాట బయటకు అంటే అమ్మో శ్రీకృష్ణుడికి ఏం ఆపద కలుగుతుందో కదా, మళ్ళీ ఒక రాక్షసుడు వస్తున్నాడేమో అనేటువంటి భయంతో భయపడే ఆ లోపల ఉన్నటువంటి బాలికి వస్తుందేమో అన్నట్టుడే అనే భావనతో కేశవనై అని అంటూ వీళ్ళు కేశవనై పాడమని అంటూ కేశవుని మేము కీర్తిస్తూ ఉండగా అనేటువంటి మాట చెప్తున్నారు. ఈ కేశవుడు అని అంటే కేసి అనేటువంటి రాక్షసుని సంహరించినటువంటి వాడు అనేటువంటిది ఒక అర్థమైతే, ఇది మార్గశీర్ష మాసం కదండి, మార్గశీర్ష మాసానికి అధిపతి అయినటువంటి వాడు ఎవరు అని అంటే కేశవుడు, ఇది ఒక అర్థమైతే. మూడో అర్థం ఏమిట, కేశవ అనేదానికి మూడో అర్థం కహ ప్లస్ ఈశా, అంటే కహ అంటే బ్రహ్మదేవుడిట, ఈశా అంటే ఈశ్వరుడిట. ఈ బ్రహ్మదేవుణ్ణి ఈశ్వరుణ్ణి సృజించినటువంటి వాడు కాబట్టి ఆయన కేశవుడయ్యాడు అనేటువంటి మాట ఒకటి చెప్తారు. ఇంకొకటి ఏం చెప్తారు, కేశవుడు కేసి అనేటువంటి రాక్షసుని సంహరించినటువంటి వాడు. ఇలా 4 విధాలుగా, ఒక చక్రం సరిపోదు మనల్ని కాపాడడానికి, 4 చక్రాలు ధరించి వస్తాడట పరమాత్మ. కేశవ అంటే వచ్చి మనల్ని అందరినీ కాపాడి తన యొక్క వైభవాన్ని మనకు అనుగ్రహిస్తాడమ్మా అని లోపల ఉన్నటువంటి గోపబాలికను మేల్కొలుపుతూ ఏమంటున్నారు, తేజముడయ్యాయ్ తేజశాలి అని సంబోధిస్తున్నారనమాట. తేజశాలి అనడం చేత
తేజస్సు ఎందుకు ఉంటుంది? మనం పడుకుంటే మన చుట్టూ ఏమైనా ఉంటుంది తేజస్సు మనకే, మన లౌకికమైన నిద్రలో ఉంటాం కాబట్టి మనకే ఉండేది. కానీ వారి జ్ఞానులు వారు నిద్రిస్తూ ఉన్నప్పుడు, పరమాత్మానుభవంలో ఉన్నప్పుడు వారికి దివ్యమైనటువంటి తేజస్సుతో వెలుగొందుతూ ఉంటుందిట ఆ శరీరం. ఆ పక్కనే ఉన్నటువంటి ఆ కిటికీలోంచి చూశారట ఒక చిన్న రంధ్రం గుండా, ఆ లోపల ఉన్నటువంటి తేజస్సు బయటకు వస్తుందిట. కాబట్టి నువ్వు తేజస్సు అంటే పరమాత్మని చేరి పరమాత్మానుభవం పొందుతున్నావమ్మా, మాకు అర్థమవుతుంది. ఓ నాయకురాలా, నువ్వు లేచి మా గోష్ఠిలో వచ్చి నిలిచి మనం ముందుకు వెళితే ఆ కృష్ణుడు నిన్ను చూసి నీ ద్వారా మమ్మల్ని అనుగ్రహిస్తాడమ్మా, లేచిరా అంటూ ఇవాళ గొప్ప బాలికని మేల్కొల్పుతారు మన అండాడి తల్లి ఈ పాశ్రంలో. రేపటి పాశ్రంలో మరొక గొప్ప బాలికని లేపే క్రమాన్ని మనం అనుసంధానం చేసుకుంటాం. స్వస్తి అండాళ్ దివ్య తిరువడిగళేశ్వరుడు கீசு சிண்டங்கமானன் கலந்து பேசின பேச்சிரவன் கேட்டில யோபே பெண்ணே காசும் பிற பொங்கல் கலப்ப கைப்பெயர்த்து வாசனடன் குடலாய்ச்சேர் மத்தினால் ஓசை படித்த தைரவன் கேட்டிலையோ நாயக பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கீசுனை பாடவன் நீ கேட்டே கிடைத்தையோ தேசமுடையாய் திருவேலோரம்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடி ஸ்ரீமத் ஜெய் விஸ்வஜித்தாரியாமனோ நந்தனைத வே நந்தநந்த சுந்தரியே